ఇప్పుడు ఈ ఫిక్స్డ్ అర్రేలోనే బిట్ లాజిక్ చూద్దాం. ఇంట్ బిట్ లాజిక్ ఇవి మేజర్ డేటా టైప్స్ ఇన్ సిస్టమ్ వెరిలాగ్. ఇంట్ యొక్క మాక్సిమం సైజ్ 32 బిట్ సైజ్. బిట్ లాజిక్ 1 బిట్. ఇప్పుడు అరే 1 మీకు ఆల్రెడీ నేను చేయిస్తాం ఆల్రెడీ. మీరు చూసుకోండి ఒకసారి. ఇది సిమ్యులేషన్ చేసి చూసుకోండి మీరు. నెక్స్ట్ ఈ బిట్ లాజిక్ చూద్దాం. అరే 2 14:0 అంటే ఏంటి? 15 బిట్స్ ఉంటది. 15 బిట్స్ ఉంటాయి. 14:0 అంటే 14, 13, 12, 11, 10 అప్ టు 0 వరకు. ఒక్కొక్కటి 1 బిట్ ఓన్లీ. 1 బిట్. నెక్స్ట్ ఈ అరే 3 కూడా 0 to 8 to 0 వరకు అయితే ఒక్కొక్కటి 1 బిట్. ఇది మనం సిమ్యులేట్ చేసి చూద్దాం. నెక్స్ట్ మీరు ఇది అరే 2 కదా, ఫర్ ఈచ్ అరే 2 ఐని డిక్లేర్ చేసా కాబట్టి ఐ. అరే 2 percentage equal to percentage I comma అరే ఐ. ఇప్పుడు అరే 2i ఇది రన్ చేస్తే ఆటోమేటిక్గా మీకు ఆ వాల్యూస్ వస్తాయి. ఈ వాల్యూస్ వస్తాయి. సేమ్ దీనిలో కూడా అరే 3 పెట్టండి. ఇక్కడ ఆ వాల్యూస్ వస్తాయి. ఇప్పుడు నేనేమంటున్నా అంటే అరే 3 పెడితే ఇక్కడ అరే 3 పెట్టండి. నేను అరే 2 పెడతాను ఇక్కడ. ముఖ్య విషయం ఏంటంటే ఇప్పుడు నాకు ఈ నెంబర్స్ నాకు వద్దు, ర్యాండమ్గా కావాలి. ఈ నెంబర్స్ నేను టైప్ చేయడం ర్యాండమ్గా కావాలనుకోండి. ర్యాండమ్ కొత్తగా వచ్చిన కీవర్డ్ ఏంటంటే ర్యాండమ్ కీవర్డ్. $u random. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. u random $u random. ఈ కీవర్డే మెయిన్. ఈ కీవర్డ్ ఇక్కడ రాయండి బిగిన్ కింద. ఇప్పుడు ఈ స్పేస్ లో అరే 2 లో ఈ ప్లేస్ లో అరే ఆఫ్ 2 లో ఈక్వల్ టు $u random. $u random ఇవ్వండి. ఇలా ఇచ్చి ఒకసారి అవుట్పుట్ చెక్ చేయండి ఏమొచ్చిందో. నెక్స్ట్ ఇంకోలా కూడా ఇవ్వండి. ఇలా ఇచ్చేసి 2లో చెక్ చేయండి. 2 టైప్స్ లాగా. ఎలా అంటే $random నెక్స్ట్ $random. ఈ రెండు చెక్ చేస్తే ఏమొస్తుందో చెక్ చేయండి ఒకసారి ఆన్సర్. మీరు చెక్ చేసుకోండి అది, ఎందుకంటే నేను చెప్పనది. మీరు చెక్ చేసుకుంటే మీకు డేటా టైప్స్ అర్థమైంది. అంతే ఇది.